2014లో తిరుపతి సభలో ప్రధాని నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం జాతీయ ప్రాజెక్టు హామీలను గాలికి వదిలి ఇప్పుడు ముగ్గురు కలిసి మళ్లీ 5 కోట్ల మంది ఆంధ్రులను మోసం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపక్క మధు ఆరోపించారు. కాకినాడ పిఆర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు వీరికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా అధ్యక్షులు బోడకొండ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళా సేమ్ అదే ముగ్గురు, అదే సినిమా. కానీ దురదృష్టం ఏంటంటే ఈసారి ప్రత్యేక హోదా కోసం మోడీ మాట్లాడలేదు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం మోడీ మాట్లాడలేదు, జగన్ చేస్తున్న అరాచకం కోసం మోడీ మాట్లాడలేదు. అంటే మోడీ ఎంత తెలియదు అంటే తాళి చంద్రబాబు కట్టి సంసారం మాత్రం జగన్తో చేస్తున్నాడు. 5 కోట్ల ప్రజల హక్కుల్ని, 5 కోట్ల ప్రజల కోరికల్ని నాశనం చేసిన మోడీ ఏ ముఖం పెట్టుకుని ఈ ప్రాంతానికి వస్తామని అడుగుతున్నాం. అందుకనే మోడీతో జతకట్టిన టీడీపీకి కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ మరి ఈ ప్రజలు బుద్ధి చెప్పాలి. మరి నిరంకుశ పరిపాలన చేస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పాలనేదే మేము ఈరోజు మీటింగ్ వేసుకుని ఒక ప్రచారంలో క్యాంప్ చేస్తున్నాం. ఇప్పటికైనా కాకినాడ జిల్లా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. ఒక్కసారి ఆలోచించండి, ఈ రాష్ట్రానికి మోడీ ఎంత మోసం చేశాడో ఒక్కసారి ఆలోచించండి. అందుకని మోడీని నమ్ముకుంటే ఈ దేశం, ఈ రాష్ట్రం అధోగతి పాడవుతుంది. అందుకని మోడీకి వ్యతిరేకంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఓటు వేయాలని మేము కోరుతున్నాం. సిపిఐగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ